ఇంట్లో ఇగో ఈ బుడ్డ తాంబేలు పిల్ల ఉంది. దీన్ని ఫుడ్ తీసుకుందామని పెట్ షాప్ కి పోయాను. చిన్నప్పుడు పెట్ షాప్ పోవడం అంటే పెద్ద జూకు పోయినట్టు ఫీల్ అయ్యేటోని. మీరు దాని మైండ్ లో ఉందో తెలియదు, దాని కంటి చూపు మాత్రం అంతే ఉంది. ఈ పావురాలు చూడండి, లవ్ బర్డ్స్ అనుకుంటా, రెండు కలిపి ఒక దాంట్లో పెట్టారు. పాపం ఏంటి దోమలు కొడుతున్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ షాప్ లో ఉన్నట్టు నా ఇంటి నిండా పక్షులు, చిన్న చిన్న జంతువులు ఉంటే ఎంత బాగుంటది అనిపిస్తుంది. ఈ అన్నం చూడండి, తాంబేలు ఫుడ్ అడిగితే చేపల ఫుడ్ కూడా కలిపించి ఈ కూడా కలిపేయండి అంటాడు. లాస్ట్ లో చెప్తా, ఆయన తాంబేలు ఫుడ్ అడిగితే చేపల ఫుడ్ ఎందుకు ఇచ్చిండు. ఈ చూడండి గోల్డెన్ ఫిష్ భలే ఉన్నాయి చూద్దానికి. చేపలు మాత్రం భలే బుజ్జు బుజ్జు ముజ్జు ముద్దు భలే ఉన్నాయి. రకరకాల ఇజ్జుడు వైట్ బ్లాక్ సూపర్ ఉంది చూద్దానికి అయితే. ఇది చూడండి రంగురంగులుగా భలే ఉన్నాయి కదా, ముద్దు ముద్దుగా కలర్ గా. ఇది కాదు నాకు ఈ చేప భలే నచ్చింది, చూపిస్తున్నది ఇదే. ఇజ్జుడు ఎట్లుంటుందో భలే ఉంది కదా క్యూట్ గా. ఇతను చెప్తున్నట్టే ఉంది, ఇది ముద్దుగా మాట్లాడుతున్నట్టుంది. చేపలన్నీ ఉండే వాటర్లో కాబట్టి వీటికి ఓకే బాగానే అనిపిస్తుంది. కానీ పాపం ఈ కుందేలు ఈ పిట్టెల మాత్రం బానిసత్వం చిరాకు లేస్తుంది. ఎంతగానో ఉంటాయి జైల్లో ఖైదీల్లాగా. వీటి కళ్ళు చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. చూడు ఎట్లా చూస్తున్నాయి పాపం. ఇంటికి తీసుకొచ్చిన ఇది రాగానే నాకెళ్ళి చూస్తుంది, అమ్మో రాక్షసుడు వచ్చిండ్రు అన్నట్టు చూస్తుంది నాకెళ్ళి. దీని రోజు టమాటా ముక్కలు వేసి అని చేసినా సరే తినలేదు. వెజిటేబుల్స్ తినదుగా తాంబేలు అనేసి తినలే. ఈ వేసిన ఫస్ట్ టైం భయపడదు, కొద్దిసేపు అటు ఇటు ఉరికింది వీడేమో చేస్తున్నాయిందని. ఆ తర్వాతకి దీనికి ఏమనిపించింది, వీడు తినేది పెట్టింది అనుకుందేమో, గుట్టుకుని మింగింది. ఇక ఆ తర్వాత స్టార్ట్ చేసింది టక తింటూనే ఉంది. భయం వేసింది, ఏమో తిని దీనికి ఏమన్నా అయిద్దా అనుకున్నా. బాగా తిన్నది. ఇక ఆ తర్వాతకి అంత తిక్క చేస్తుంది, తలకాయ కిందికి వేస్తుంది, రివర్స్ అయితే కొడుతుంది, పిచ్చి చేసింది. కొద్దిసేపు భయపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ చాలా తిన్నది. ఇది మళ్ళీ వీడు పెట్టడం అనుకుందో ఇది తింటా ఉంది. చాలా తిన్నది. ఆ తర్వాత నాకెళ్ళి చూస్తుంది, అరే నువ్వేనా, నీకేమైనా దెయ్యం పట్టిందా, నువ్వేంద్ర విచిత్రంగా చేస్తాను అని అట్లా చూస్తుంది నాకెళ్ళేది. అంటే ఎన్ని రోజుల నుంచి దీనికి ఇట్లాంటి ఫుడ్ వేయలేదు కదా, సడన్గా వేసేలోపు అనిపించినట్టుంది వీడేంది ఫుడ్ ఇస్తున్నాను. ఇది చూడు టమాటా ముక్కలు అయితే అస్సలు తినట్లేదు. అది మళ్ళీ ఆ ఫుడ్ వేస్తే మాత్రం తిన్నది. దీనికి కూడా టేస్ట్లు కావాలి మనుషులాగానే, ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు. పెట్ షాప్ పోయి ఫుడ్ తీసుకొచ్చిన అదే కూడా మళ్ళీ టమాటా తొక్కలు వేస్తున్నాయి అని చూస్తుంది నాకు వెళ్ళేది. కోపం వచ్చినట్టుంది. ఇది చూడు గుట్టుక్కున పురుగును మింగింది. అసలు నేను చూడలేదు. మటర్లో కూడా చేయడం స్టార్ట్ చేసింది. దీన్ని ఏమనాలి, ఇన్ని రోజులు టమాటా తొక్కలు బొప్పడికాయ ముక్కలు అవి వేసి తినలేదు. ఏంద్రా ఇది వెజిటేబుల్ తినట్లే అనుకుంటున్నా. ఇట్లా ప్రాణాలు తీసి తింటుంది అనమాట రాత్రి. నాకేం తెలిసి ఇది ఇట్లా తెగించిందని. ఇంటి ముందు చిన్న కాలం ఉంది, సీసీ రోడ్డు దగ్గర మురికి కాల. దాని ఎడ్జ్లో ఉంది. అల్లబడితే ఏమైపోయేది, ఎవడని తొక్కినా చచ్చిపోద్ది. చిన్న రూపాయి కానీ అంతుంది. చచ్చిపోద్ది కానీ తీసుకున్న చెరువు దగ్గర తీసుకుపోయి వదిలిపెడితే అక్కడ కొంగలు వస్తున్నాయి దీని దగ్గరికి. వేసుకొని పోతే వస్తుంది కానీ మళ్ళీ నేనే ఇంటికి పట్టుకొచ్చిన. ఫస్ట్ దొరికిన రోజు దీనికి మంచి సెటప్ చేసి నీళ్ళల్లో పడేసిన, ఇసుక అంతా వేసి. అదేమో సరిగా ఉండట్లేదు. రోజు నీళ్ళు మడవాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఉత్త ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టిన, అది కుదరలేదు. ఇక అట్లా కాదని రాత్రి దాంట్లో పెట్టిన. ఇప్పుడు మంచిగా ఉంటుంది నీళ్ళలో పెట్టాక, కానీ రోజు నీళ్ళంతా కంపు చేస్తుంది వచ్చేలోపు. మళ్ళీ మరవాలి ఊకే. ఆ పెట్ షాప్ అయినా తాంబేలు ఫుడ్తో పాటు చేపల ఫుడ్ ఎందుకు ఇచ్చానంటే అవి బుడ్డగా ఉంటాయి, అది తినడానికి వీలుగా ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి, అందుకనే ఇచ్చిండు. ఈ తాంబేలు ఫుడ్ ఏంటంటే కొంచెం లావుగా ఉంది, దాని నోట్లో పట్టదు అనుకుంటాను తెలిసి. అందుకని చెప్పి ఈయన కూడా కలిపించి ఆయన చెప్పినట్టే అది కూడా చేపల ఫుడ్డే తింటాను, తాంబేలు ఫుడ్ తినట్లే. జూలై 6కి దొరికింది. జూలై 7 దొరుకుంటే దీనికి తలా అనో మహేంద్ర సింగ్ ధోని అనో ఏదో ఒక పేరు పెట్టేటోండి. కానీ ఏం చేస్తాం, ఒకరోజు లేటు దొరికింది. లేకపోతే పక్కా దీనికి ఏదో ఒక పేరు పెట్టేటోండి. లేకపోతే కెప్టెన్ కోహ్లీ పెడదాం అనుకుంటే ఇదంత కోల్గా ఉండదు, చికా దొబ్బేస్తుంది. ఇది కోలేంది. మీరు మంచి పేరు కామెంట్ చేయండి, పేరు బాగుంటే పక్కా పెడతా. ఇదే దీని స్టోరీ. ఒకవేళ షార్ట్ వీడియో చూసి ఫుల్ వీడియో చూద్దానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే కామెంట్ చేసండి మర్చిపోకుండా. ఈ రోజుకి ఇంతే, మళ్ళా కలుద్దాం, బాయ్. ఇది కాదు ఎందుకంటే మంచి కంటెంట్ ఇద్దాం, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంతకుముందు నా వాయిస్ అస్సలు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే మైక్ లేదు. ఇప్పుడు మైక్ కొన్నా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి.